చేపల ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని వైద్యులు నిపుణులు చెబుతున్నారు. చేపల చెరువుల్లో వేసే మేత ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల, ఉస్తేపల్లి తదితర గ్రామాల్లో చేపల సాగు వందల ఎకరాల్లో ఉంది. విపరీతంగా పెరిగిన చేపల మేత, ముడి సరుకు పదార్థాల ధరలు భరించలేక పెంపకందారులు కోడి వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తున్నారు. దీంతో అలాంటి చేపలు తిన్నవారు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చికెన్ వ్యర్థాలను గుంట చేసి పూడ్చిపెట్టాల్సి ఉండగా ఆ నిబంధనను పెంపకందారులు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చేపల ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని వైద్యులు నిపుణులు చెబుతున్నారు. చేపల చెరువుల్లో వేసే మేత ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందన్నారు. ఎన్టీఆర్ జిల్లా గుడిమెట్ల, ఉస్తేపల్లి తదితర గ్రామాల్లో చేపల సాగు వందల ఎకరాల్లో ఉంది. విపరీతంగా పెరిగిన చేపల మేత, ముడి సరుకు పదార్థాల ధరలు భరించలేక పెంపకందారులు కోడి వ్యర్థాలను చేపలకు మేతగా వేస్తున్నారు. దీంతో అలాంటి చేపలు తిన్నవారు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చికెన్ వ్యర్థాలను గుంట తీసి పూడ్చిపెట్టాల్సి ఉండగా ఆ నిబంధనను పెంపకదారులు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చేపల ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని వైద్యుల నిపుణులు చెబుతున్నారు. చేపల పిల్లల వేసే మేత ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని కూడా చెప్తా ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్. థ్యాంక్ యూ ఆనంద్. చేపలు తినే వారికి ఇది చేదు వార్తగానే చెప్పవచ్చు. చేపలు తినడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్పినప్పటికీ కూడా చేపలు చెరువుల్లో వేసే మేత ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వైద్యులు వెల్లడిస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం గుడిమెట్ల, ఉస్తేపల్లి తదితర ప్రాంతాల్లో, గ్రామాల్లో వందలాది ఎకరాల చేపల చెరువులు సాగు చేస్తున్నారు నిర్వాహకులు. ఈ చేపల చెరువులకు వేసే మేత, ముడి పదార్థాల ధర విపరీతంగా పెరగడంతో చేపల చెరువులు నిర్వాహకులు భారీ కోడి వ్యర్థాలను చేపలకి వేస్తున్నారు. అలాంటి చేపలు తిన్న అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చికెన్ వ్యర్థాలను గుంట తీసి పూడ్చిపెట్టాల్సి ఉండగా ఆ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. ప్రజల ప్రాణాలు మాకేంటి, మాకు కావాల్సిన సొమ్ము అనే రీతిలో పెంపకందారులు వ్యవహరిస్తున్నారు. చేపలు అతి తక్కువ సమయంలో బరువు పెరగాలన్నా, ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వాలన్నా చికెన్ వ్యర్థాలను మేతగా వేస్తూ అధిక దిగుబడి వస్తుందన్న ఆలోచనతో చేపల పెంపకదారులు కోడి వ్యర్థాలను మేతగా వేస్తున్నారు. ఇలాంటి విషపూరిత చేపల్ని పట్టణ ప్రాంతంలోని ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలాంటి చేపలు తిని అనారోగ్యం బారిన పడి కూడా కొంతకాలానికి మృతి చెందే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ భూగర్భ జలాల్లో కూడా థ్యాంక్ యూ ప్రకాష్.